లో భాగంగా ముఖ్యమంత్రి ముందు కూడా ఏ సమస్యలపైన ప్రధానంగా వాళ్ళు చెప్పే అవకాశాలైతే అంటే కనిపిస్తున్నాయి. సత్య ఓవరాల్‌గా అంటే గతంలో కూడా మీరు ప్రస్తావించారు. అసైన్డ్ భూముల విషయంలో కొంత సమస్య ఉంది. దాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవసరమైతే లీగల్‌గా కూడా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి కదా! సో దీన్ని ఏం చేసే అవకాశం ఉంది? దీనికి ఏమన్నా ఒక పరిష్కారం చూపుతారా? అది క్యాబినెట్‌లో వరకు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? లేకపోతే ఇంకా మళ్ళీ కోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉందా? అసైనీ చట్టం అనుసరించి అసైన్ భూములు ఎవరికైనా గనక కేటాయిస్తే వాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ అనుభవం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 2014-19 మధ్యకాలంలో చాలామంది అసైన్ రైతులు ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలు ఉన్నారు కాబట్టి మిగతా రైతులందరూ కూడా తమ భూములు అమ్ముకుని లబ్ధి పొందుతున్నారు. రాజధానికి అమరావతి రావడంతో వారందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. రైతులు మాత్రం అసైన్ రైతులు మాత్రం ఏమాత్రం దానివల్ల ప్రయోజనం లేకుండా పోయిందని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పదే పదే ముఖ్యమంత్రికి అప్పట్లో రిప్రజెంట్ చేయడంతో అప్పట్లో జీవో నెంబర్ 41ని తీసుకొచ్చి దాన్ని ఒక చట్ట రూపాన్ని కూడా ఇచ్చి 41 ప్రకారం రాజధాని ప్రాంతంలో అంటే సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ రైతులు తమ భూములను కొంతమేరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ కూడా అప్పట్లో ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఎస్సీ తనకు మాట్లాడితే తాను పదే పదే చెప్తుంటాం మైనారిటీ అని ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా అన్నదమ్ములు అని చెప్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి అన్యాయం చేసే విధంగా ఈ 41 జీవోను అబేయన్స్లో పెట్టడం జరిగింది. దీంతో న్యాయపరమైన చిక్కులు కూడా రావడం జరిగింది. కాబట్టి వీటిని పరిష్కరించడానికి మరొకసారి 41 జీవోను పునరుద్ధరించాల్సి ఉంది. అందులో పార్ట్ 4 ప్రకారంగా వాళ్ళు అమ్ముకునే అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా ఉంది. దీనికి సంబంధించి కూడా పరిష్కారాన్ని చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెబుతూ ఉంది. ఒకవేళ అది కనుక న్యాయపరమైన చిక్కులు ఉంటే కనుక క్యాబినెట్కి తెచ్చైనా సరే మంత్రివర్గం ఆమోదం పొంది వాటి పరిష్కారం చూపించాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం జరీ భూముల విషయం. అప్పట్లో రైతులు చెప్పండి ప్లీజ్. రెండో అంశం జరీబు భూముల విషయం తీసుకుంటే కనుక అప్పట్లో జరీబు భూములు కాకపోయినప్పటికీ కొన్ని భూములను ప్రధానంగా వాటిని మెట్ట ప్రాంతం భూములు అయినప్పటికీ జరీబు భూములుగా చూపించి అదనపు లబ్ధి కొంతమంది పొందారు. దీనికి అధికారులు అప్పట్లో సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం దృష్టి సారించింది. అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో ఒక రిపోర్ట్ ఇస్తే కనుక ఏవి జరీబు భూములు ఏవి కావు అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తరువాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఇప్పటికే మంత్రివర్గ ఏదైతే 3 కమిటీ ఉందో ఆ 3 కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక మూడో అంశం తీసుకుంటే కనుక లంక భూములు. లంక భూముల విషయంలో ఏముంది సమస్య? లంక భూముల విషయానికి వస్తే కనుక లంక భూములు కృష్ణానదిని ఆనుకుని ఉంటాయి, కరకట్టకు అవతల వైపు ఉంటాయి. ఈ భూముల్లో కూడా ముఖ్యంగా దళిత రైతులు ఎక్కువగా అక్కడ పంటలు పండించుకుంటారు. వారి దగ్గర నుంచి లంక భూములు ప్రభుత్వం తీసుకుని అవి ఆ డెవలప్మెంట్కి ఏమాత్రం ఉపయోగపడవు. అయితే వాళ్ళకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వారికి కూడా న్యాయం చేసే విధంగా రాజధానిలో షేర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ భూములు చాలా వరకు కూడా ఏంటంటే చాలామంది లంక భూముల్లో అక్కడ భూములు లేకపోయినప్పటికీ అధికారుల ద్వారా కుమ్మక్కయ్యి అక్కడ కొన్ని తమ భూములుగా క్లెయిమ్ చేస్తూ లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు కూడా వీటిపైన కూడా ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ కంటాలు గతంలో తాత ముత్తాతల సమయం నుంచి కూడా తమ పశుపక్షాదులు ఉపయోగించుకునేందుకు గ్రామకంఠం భూములు ఉపయోగించుకునేవారు. అవి తమవి కాకపోయినా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు తమగా ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. అంటే రైతులు ఇప్పటికిప్పుడు పశుపక్షాదులను ఎటు పంపలేరు కాబట్టి తమ పశువులను ఉంచుకోవడానికి ఆ గ్రామకంఠాలు వారికే ఇచ్చేయాలని కోరడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఆధ్వర్యంలో అరెకరము పావు ఎకరం కూడా ఉన్న పరిస్థితి, కొంతమంది దగ్గర ఎకరం కూడా ఈ విధంగా ఉన్న పరిస్థితి. వారందరికీ కూడా అప్పట్లోనే మార్కింగ్ చేసి గ్రామకంఠం భూములు వారికి అప్పగించడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది పెద్ద రైతులు కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యి గ్రామకంఠాల వల్ల అధికంగా లబ్ధి పొందారు. ఎందుకంటే ఎకరం ఉంటే ఎకరం వాళ్ళకి వచ్చేస్తుంది. దాంట్లో ప్రభుత్వానికి మనం మిగతా భూములు ఇచ్చినట్టుగా ల్యాండ్ పూలింగ్ విధానం ఉండదు. కాబట్టి చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరిగింది, మాకు కూడా గ్రామ కంటాలు ఉన్నాయి, వాటిని కూడా తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి తిరిగి వీటి విషయంలో కూడా అధికారులతో స్పష్టమైనటువంటి జాబితా తెప్పించుకుని గతంలో మార్కింగ్ కంటే అదనంగా ఎవరికైనా ఇచ్చామా లేదా చూడండి. అదే సమయంలో రైతు జేఏసీ తరపున కూడా మీరు కూడా వాటిని తమకు సమర్పించండి. రెండింటిని అధ్యయనం చేశాక ఫైనల్గా డెసిషన్ తీసుకుంటామని 3 కమిటీ చెప్పడం జరిగింది. ఇవి అన్నిటి మీద డెసిషన్ తీసుకోవడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి ముఖ్యమంత్రితో కూడా ఈరోజు సమావేశం జరిపించి
గుర్తించాలని రైతులు కోరిన మేరకు 3 కమిటీ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఈరోజు రైతులతో సమావేశానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి 5వ బ్లాక్లో, సచివాలయంలోని 5వ బ్లాక్లో 80 మంది రైతులతో, 29 గ్రామాల నుంచి వచ్చిన 80 మంది రైతులతో సమావేశం కాబోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, అభ్యంతరాలు, అదేవిధంగా డౌట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయబోతున్నారని మనకు అర్థమవుతుంది. రైట్. సత్య, మరొక అంశం, రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చోట్ల సరిహద్దు రాళ్ళు తొలగిపోవడం. అంటే ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఆ తర్వాత కూడా మనం చూస్తే అవన్నీ కూడా చాలా వరకు పోవడం, రైతులు గుర్తించలేనటువంటి పరిస్థితి, వివిధ సమస్యలు ఉన్నాయి. సో వీటి విషయంలో కూడా ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి గతంలో మంత్రి దృష్టికి కావచ్చు, అధికారుల దృష్టికి కూడా రైతులు తీసుకెళ్ళినారు. దీన్ని కూడా పరిష్కరించబోతున్నారు. దీనికి ఏం చేయబోతున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎస్ నీలం సాహ్ని ఒక కీలకమైన ఉత్తర్వు జారీ చేశారు. ఆ రాజధాని ప్రాంతంలో 5 నుంచి 25% మాత్రమే పూర్తయిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలుపుదల చేసేయాలని ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. అయితే అంతకంటే ఎక్కువ పూర్తయినటువంటి బిల్డింగులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆ పని కూడా చేయకుండా ఎక్కడివక్కడ నిలుపుదల చేసేసింది. దీంతో పాటు రైతులకు ఎల్పీఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి అందులో కొంత శాతం, ఏదైతే నిర్ణీత శాతం వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో చాలామంది రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. అయితే 90% పైగా 98% రైతులకు భూములు రిటర్నబుల్ ఫ్లాట్ల రూపంలో ఇచ్చేశారు. ఇక మిగతా సమస్య అంతా కూడా 2% మీద ఉంది. ఈ 2%కి సంబంధించి 706 ఎకరాలు వరకు కూడా 716 ఎకరాలు సమస్య ఉందని చెబుతున్నారు. ఈ సమస్యకు సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి వద్ద ఒక ఫ్లాట్స్ వేయడం జరిగింది అమ్మకానికి సంబంధించి. ఈ ఫ్లాట్లు కొనుక్కోగా మిగిలిపోయినటువంటి దాదాపు 300 పైచిలుకు ఎకరాల భూమి అక్కడ ఉంది. కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఆయా గ్రామాల్లో భూమి లేదు కాబట్టి వాళ్ళకి ఇప్పటికే ఎవరికైతే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదో ఆ ప్రాంతాల్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కనుక అభ్యంతరం లేకపోతే వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల పైచిలుకు భూమి ఉంది కాక అక్కడ ఫ్లాట్లు కేటాయించేందుకు 3 కమిటీ అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి రైతుల నుంచి కూడా కొంత అభ్యంతరం ఉంది. ఎందుకంటే తమ గ్రామాల్లో తమకు భూములు కేటాయిస్తా అని చెప్పి వేరే చోట కేటాయిస్తే ఎలా అంగీకరిస్తామని చెబుతున్న పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో నిర్ణీత ధర కంటే ఎక్కువ ధర ఉండడం చాలా వరకు రైతులు సంతృప్తిగానే ఉంటారనే అభిప్రాయం అయితే సిఆర్డీఏ అధికారులు, అదేవిధంగా 3 కమిటీ కూడా భావిస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే దీనికి అంగీకరించని పక్షంలో వాళ్లకు వేరే చోట ఎక్కడ అకామిడేట్ చేయాలనేది కూడా పరిశీలిస్తున్నారు. నిజానికి రైతులకు అదేవిధంగా సిఆర్డీఏకు ఉన్నటువంటి ఒప్పందంలో వీలైతే వారి గ్రామంలో, లేకపోతే పక్క గ్రామంలో, లేకపోతే ఎక్కడైనా సరే సిఆర్డీఏ పరిధిలో భూమిని కేటాయిస్తాము, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామనే ఒప్పందం ఉందంటుగా మొన్న నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా మాత్రం ముందుకెళ్తుంది తప్పించి ప్రభుత్వం వారికి ఎటువంటి అన్యాయం చేయదని పదే చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా రీసెంట్గా జరిగిన సిఆర్డీఏకి సంబంధించినటువంటి అనేక రివ్యూల్లో కూడా ఇదే విషయాన్ని ఆయన పదే స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయండి, అధికారులు కూడా రైతులకు సానుకూలంగా ఉండాలి. రైతులు అనేక సమస్యలు చెబుతున్నప్పటికీ కూడా, గ్రీవెన్స్లో ఇస్తున్నప్పటికీ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడం పట్ల అధికారులపైన కూడా ఆయన ఆగ్రహం కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం అధికారుల కంటే కూడా ఇప్పుడు 3 కమిటీ ఏదైతే చేశారో అది చాలా సమగ్రంగా దీనిపైన అధ్యయనం చేసింది. అధికారులు ఎక్కడెక్కడ వీలు కాదనుకుంటున్నారో, ఈ సాధ్యం కాదు ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారో వాటిని నేరుగా క్యాబినెట్కి తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి ఒక పెద్ద హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈరోజు కూడా 260 కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో 136 కోట్లు కేటాయిస్తే 36 కోట్లకు జగన్మోహన్ రెడ్డి కుదించి ఆ ఆలయం ప్రారంభోత్సవానికి కూడా వస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఆఖరికి ఆలయ చెప్పండి సార్. ఎస్.